యోగిరాజులు తమ భక్తుల్లో ఒకరికి ఇలా రాశారు: నేను ఇతరమైన మరి దేంట్లోనూ కూడా లేను, దానికోసం విరక్తుణ్ణి కాను. శ్రీ యుక్త రామదాస్ మైత్ర గారు నా మిత్రులు. ఆయనకు నేను రాసిన ఈ ఉత్తరం చూపించి ఆయన దగ్గర భక్తిభావంతో ఉపదేశం పొందే నిమిత్తం ఆయనకి 5 రూపాయలు ప్రాయశ్చిత్త రూపంలో ఇచ్చి వీలున్నప్పుడు వచ్చి నన్ను కలవండి. ధర్మం అనేది నా ప్రతి ఒక్క క్రియ ద్వారా గురువాక్యం వల్ల సిద్ధిస్తుంది. మనస్సు బ్రహ్మ మీద కాకుండా మరోవైపు ఉండడం పాపం, లేకపోతే పాపం లేదు. గురుభక్తి ద్వారా సముదాయం ఏర్పడుతుంది, కానీ అది దుర్లభం. మనస్సుకు స్థిరత్వము, సంయమము లేనిదే ఈ ప్రపంచంలో ఉండి పూర్తిగా ఆత్మజ్ఞానం పొందడం జరిగే పని కాదు. ఆత్మనే పరమాత్మ నారాయణుడి రూపంలో చూడడం, దాని గురించి తెలుసుకోవడం, సతత ధ్రువ బ్రహ్మ జ్ఞానం పొందడం జరిగిన వాడికి పాపం పుణ్యం ఏదీ లేదు. అతడు అన్నింటిలోనూ బ్రహ్మను దర్శిస్తున్నాడు. సమరూపంలో స్థితి కలగడమే కార్యం కావాలి. మాటలతో ఏదీ జరగదు, అంతా బ్రహ్మమే. నేను అన్నింటికంటే చిన్నవాణ్ణి. బాబాజీ మహారాజులు అనేక మాటలు తమ బృందంలోని సాధువుల సమక్షంలో తమ ప్రియ శిష్యులైన శ్యామాచరణులను మెచ్చుకుంటూ ఉండేవారు. వారి భక్త సన్యాసుల్లో ఒకతనికి మనస్సులో ఈర్ష్య లేదా నిందాపరమైన ఉద్రేకం కలుగుతూ ఉండేది. అతను బాబాజీని, శ్యామాచరణుడు గృహస్థ వ్యక్తి, మీరు ఆయన్ని అంత మెచ్చుకుంటారెందుకు అని అడిగాడు. బాబాజీ జవాబేమీ ఇవ్వలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకి దీక్షల ద్వారా సమకూడిన డబ్బు తేవడానికి ఆ సన్యాసిని శ్యామాచరణుల దగ్గరకు పంపించారు. ఆయన శ్యామాచరణుల దగ్గరకు వచ్చి ఆయన్ని పరీక్షించాలని మనస్సులోనే నిశ్చయించుకున్నాడు. శ్యామాచరణులు కూడా ఈ సంగతి తెలుసుకున్నారు. శ్యామాచరణులు కూర్చునే గది అనగా బైఠక్ ఖానాలో ఇద్దరి మధ్య తత్వ సంబంధమైన చర్చ మొదలయింది. దగ్గరలోనే ఒక తొట్టిలో విశల్యకరణి మొక్క ఒకటి ఉంది. దాని ఆకు ఒకటి తెంపి దాన్నే ఉద్దేశించి ప్రకృతి పురుషులు, మాయ, బ్రహ్మ అన్న విషయాల గురించి చర్చించడం మొదలయింది. రాత్రి ఎప్పుడు గడిచిపోయిందో కూడా తెలియనంత గంభీరంగా చర్చ సాగింది. దీన్ని గురించి ఎవరికీ గుర్తులేదు. అప్పుడు యోగిరాజులు హఠాత్తుగా తెల్లవారింది, పదండి గంగా స్నానం చేసి వద్దామన్నారు. యోగిరాజులకు గల లోతైన జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత ఆ సన్యాసి భక్తుడి భ్రమ తొలగిపోయింది. ఈ గృహస్థ భక్తులను బాబాజీ మహారాజ్ అంతగా ఎందుకు మెచ్చుకుంటారో అతనికి అప్పుడు అర్థమైంది. యోగిరాజుల ఇంటికి కొద్ది దూరంలోనే వారి భక్తుడు గ్వాలా జయపాల్ ఇల్లు ఉంది. అకస్మాత్తుగా ఒకసారి జయపాలుడి కొడుక్కి కలరా వచ్చింది. వాడు బతికే అవకాశం తక్కువ. పరమ భక్తుడు అయిన ఆ పేద జయపాలుడు గురు మహారాజుల దగ్గరకు వచ్చాడు. ప్రతిరోజు మాదిరిగానే గురు మహారాజులు తమ ఆసనం మీద ఆరమూసిన కళ్లతో కూర్చొని ఉండడం గమనించాడు. జయపాలుడు కొంచెం దూరం నుంచే దండం పెట్టి చేతులు కట్టుకొని కూర్చున్నాడు. కొన్ని నిమిషాలు గడిచాక మహాయోగులు కళ్ళు తెరిచారు. వణుకుతున్న గొంతుతో జయపాలుడు తన కొడుకును రక్షించమని మనవి చేసుకున్నాడు. ఆ రోజుల్లో కాశీలో తీకుర్ జిలేబీ దొరుకుతూ ఉండేది. తీకుర్ పరికెగడ్డ జాతి పండు. అతనికి ఇప్పుడే కడుపు నిండా తీకుర్ జిలేబీ పెట్టు అన్నారు యోగిరాజులు. జయపాలుడు వెంటనే ఆ పని చేశాడు. అతని కొడుకు ఆరోగ్యవంతుడయ్యాడు.